హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ఎడ్ క్రియేటర్స్. మనం ఈ వీడియోలో పాలిటీలో భాగంగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గురించి నేర్చుకుందాము. ఎందుకంటే ఇటీవల తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కి నూతన చైర్మన్గా తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కి నూతన చైర్మన్గా జస్టిస్ షమీం అఖ్తర్ గారు జస్టిస్ షమీం అఖ్తర్ గారు ఏప్రిల్ 17న బాధ్యతలు స్వీకరించారు. కాబట్టి మనకి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ అనేది వార్తల్లో ఉంది. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ నేను మీకు చట్టబద్ధమైనటువంటి సంస్థల్లో భాగంగా జాతీయ మానవ హక్కుల కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి సంబంధించి అన్ని ముఖ్యమైన అంశాలను చెప్పాను. అది మన ప్లేలిస్ట్ లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ గురించి నేర్చుకుందాము. అంతకంటే ముందు ఈ తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కి నూతనంగా ఎన్నికైనటువంటి చైర్మన్, అదేవిధంగా సభ్యులు ఎవరైతే ఉన్నారో అది నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కి నూతన చైర్మన్ గా ఎవరు నియమించబడ్డారు? జస్టిస్ షమీం అఖ్తర్ గారు ఈ నెల 17వ తేదీన నియమితులు అయ్యారు. ఇతడు హైకోర్టు మాజీ న్యాయమూర్తిగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా సభ్యులుగా శివాది ప్రవీణ, బి కిషోర్ గారు నియమితులు అయ్యారు. శివాది ప్రవీణ, బి కిషోర్ గారు నియమితులు అయ్యారు. ఇప్పుడు మనం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కి సంబంధించి ముఖ్యమైన అంశాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. మనకి జాతీయ మానవ హక్కుల కమిషన్ అనేది ఏ చట్టం ఆధారంగా ఏర్పడిందండి? ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993 ద్వారా ఏర్పాటు కావడం జరిగింది. ఈ చట్టం చాలా చాలా ఇంపార్టెంట్, ఇయర్ కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. జాతీయ మానవ హక్కుల కమిషన్ అనేది ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993 ద్వారా ఏర్పాటు కావడం జరిగింది. అప్పుడు మనకి జాతీయ మానవ హక్కుల కమిషన్ తో పాటు రాష్ట్రాల్లో కూడా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేసుకోవచ్చు ఈ చట్టం ప్రకారం. అయితే తెలంగాణ రాష్ట్రంలో దీన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారండి? 2019 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ని. ఏ సంవత్సరం? 2019 సంవత్సరంలో. ఈ నిర్మాణం చూద్దాము. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో నిర్మాణము, కంపోజిషన్ గురించి చూద్దామండి. దీంట్లో ఒక చైర్మన్ ఉంటాడు, అదే విధంగా ఇద్దరు సభ్యులు ఉంటారు. సో నూతనంగా ఎన్నికైనటువంటి చైర్మన్ ఎవరండి? మనకి జస్టిస్ షమీం అఖ్తర్ గారు. అదేవిధంగా నూతనంగా ఇద్దరు సభ్యులు కూడా ఎన్నిక కావడం జరిగింది. అందులో ఒకరు మనకి శివాది ప్రవీణ అండ్ బి కిషోర్ గారు ఇటీవల నియమితులయ్యారు. కాబట్టి వీరి పేర్లు గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. వీరిని ఎవరు నియమిస్తారంటే ఆయా రాష్ట్రాల గవర్నర్లు ఎవరైతే ఉంటారో ఆయా రాష్ట్రాల గవర్నర్లు ఈ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ అండ్ సభ్యులను నియమించడం జరుగుతుంది. అలా నియమించే ముందు ఆయా రాష్ట్రాల గవర్నర్లు రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన గల కమిటీ సలహా మేరకు మాత్రమే ఎంపిక చేయడం జరుగుతుంది, నియమించడం జరుగుతుంది. ఈ కమిటీలో ఎవరుంటారో ఒకసారి చూద్దామండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ అండ్ సభ్యులను ఎంపిక చేసే కమిటీలో సభ్యులుగా ఎవరు ఉంటారు అని మనకు అడగడానికి ఎక్కువగా అవకాశం ఉందండి. ఇందులో మనకి ఈ కమిటీలో సభ్యులుగా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కమిటీకి అధ్యక్షత వహించడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర విధానసభ స్పీకర్ ఉంటారు అండ్ రాష్ట్ర హోంమంత్రి ఎవరైతే ఉంటారో వారు కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. అదేవిధంగా రాష్ట్ర విధానసభ అండ్ విధాన పరిషత్ ఉంటే ఆ విధాన పరిషత్లో ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉంటారో వారు కూడా ఇందులో ఉండడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర విధాన పరిషత్ చైర్మన్ ఎవరైతే ఉంటారో వారు కూడా ఉండడం జరుగుతుంది. సో వీరందరూ కూడా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ అండ్ సభ్యులను ఎంపిక చేసేటువంటి కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ సూచనలతో ఎవరు నియమిస్తారండి? రాష్ట్ర గవర్నర్ నియమించడం జరుగుతుంది చైర్మన్ అండ్ సభ్యులని. సో ఈ చైర్మన్ అండ్ సభ్యుల యొక్క పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు చూద్దామండి. టెన్యూర్ ఎన్ని సంవత్సరాలు చూద్దాము. వీరు 3 సంవత్సరాల కాల పరిమితి. ఎన్ని సంవత్సరాలండి? 3 సంవత్సరాల పాటు కొనసాగడం జరుగుతుంది. అదే పదవి విరమణ వయసు ఎంత అంటే 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు పదవి విరమణ వయసు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 3 సంవత్సరాలేమో కాల పరిమితి, పదవి విరమణ వయసు ఏమో 70 సంవత్సరాలు. ఈ రెండింటిలో ఏది ముందు అయితే దానిని పరిగణిస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి
ఒక వ్యక్తి 68 సంవత్సరాల వయసులో అతడు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కి చైర్మన్ గా ఎన్నికయ్యాడు. అతని పదవి విరమణ వయసు 70 సంవత్సరాలు కదా. సో కేవలం 2 సంవత్సరాలే ఉంటాడు. ఎందుకంటే 68 సంవత్సరాల వయసులో అతడు చైర్మన్ గా ఎంపికైతే కేవలం ఒక 2 సంవత్సరాలు మాత్రమే పదవిలో కొనసాగడం జరుగుతుంది. అలా పదవీ కాలం 3 సంవత్సరాలు ఉంటుంది. కానీ పదవి విరమణ వయసు అనేది 70 సంవత్సరాలు ఉండడం జరుగుతుంది. ఈ రెండిట్లో ఏది ముందైతే దాన్ని పరిగణించడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. పదవీ కాలం 3 సంవత్సరాలు, పదవి విరమణ వయసు 70 సంవత్సరాలు. వీరు రాజీనామాని ఎవరికి సమర్పిస్తారు అంటే ఆయా రాష్ట్రాల గవర్నర్లు ఎవరైతే ఉంటారో ఆయా రాష్ట్రాల గవర్నర్లకి సమర్పించడం జరుగుతుంది తమ యొక్క రాజీనామాని. తొలగింపు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. తొలగింపు గురించి ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ అండ్ సభ్యులను ఎవరు తొలగిస్తారు? భారత రాష్ట్రపతి గారు తొలగిస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. భారత రాష్ట్రపతి గారు జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ అండ్ సభ్యులను ఎలా అయితే తొలగిస్తారో అలా తొలగించడం జరుగుతుంది. సో వీరిని నియమించేది ఎవరండి? ఆయా రాష్ట్రాల గవర్నర్లు నియమించడం జరుగుతుంది. కానీ తొలగించేది మాత్రం భారత రాష్ట్రపతి గారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ డిఫరెన్స్ మీకు తెలిసి ఉండాలి. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ అండ్ సభ్యులను నియమించేదేమో ఆయా రాష్ట్రాల గవర్నర్లు, కానీ తొలగించేది మాత్రం భారత రాష్ట్రపతి గారు. ఇది స్టేట్మెంట్స్ లో అడగవచ్చండి. భారత రాష్ట్రపతి గారు తొలగిస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి, అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. అయితే మనకి ప్రారంభంలో ఈ పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు ఉండే అంటే 5 సంవత్సరాల పాటు ఉండే. ద ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993 ప్రకారం ప్రారంభంలో పదవీ కాలం అనేది 5 సంవత్సరాల పాటు ఉండే. టెన్యూర్ అనేది 5 ఇయర్స్ పాటు ఉండే. అయితే దీన్ని 2019 సంవత్సరంలో ద ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అమెండ్మెంట్ యాక్ట్, ద ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అమెండ్మెంట్ యాక్ట్, సవరణ చట్టం 2019 ప్రకారం, ఇయర్ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, 2019లో సవరించారు. అప్పుడు మనకి ఈ పదవీ కాలాన్ని 5 సంవత్సరాల నుండి 3 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది. పదవీ విరమణ వయసు మాత్రం 70 సంవత్సరాలుగా అలానే ఉంచారు. కానీ పదవీ కాలాన్ని ఎంత నుండి ఎంతకు తగ్గించారు? 5 సంవత్సరాల నుండి 3 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 2019లో సవరణ చేశారు. మనకి ఇప్పుడు జాతీయ మానవ హక్కుల కమిషన్ కు చైర్మన్ గా ఎవరు పనిచేస్తారో ఒకసారి చూద్దామండి. మనం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ గురించి నేర్చుకుంటున్నాం కదా, ఇందులోనే ఈ ఒక్క స్లైడ్ నేర్చుకుందాము. ఇది ఎగ్జామ్ లో అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. జాతీయ మానవ హక్కుల కమిషన్ కి మొట్టమొదటి చైర్మన్ గా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరంటే జస్టిస్ రంగనాథ్ మిశ్రా గారు. ఎవరు? జస్టిస్ రంగనాథ్ మిశ్రా గారు. ప్రస్తుతం జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గా ఎవరు బాధ్యతలు నిర్వహిస్తున్నారండి? వి రామసుబ్రహ్మణ్యం గారు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. వి రామసుబ్రహ్మణ్యం గారు ప్రస్తుతం జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. అయితే మనం ఈ చైర్మన్ల యొక్క వరుస క్రమాన్ని చూద్దామండి. ప్రీవియస్ గా పనిచేసినటువంటి చైర్మన్ల యొక్క వరుస క్రమాన్ని చూద్దాము. ప్రస్తుతం 9వ చైర్మన్ గా ఎవరు బాధ్యతలు నిర్వహిస్తున్నారు? వి రామసుబ్రహ్మణ్యం గారు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 8వ చైర్మన్ గా మనకి అరుణ్ మిశ్రా గారు పనిచేశారు. 7వ చైర్మన్ గా మనకి హెచ్ఎల్ దత్తు గారు పనిచేశారు. 6వ చైర్మన్ గా మనకి కేజీ బాలకృష్ణన్ గారు పనిచేయడం జరిగింది. ఈ వరుస క్రమం గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. 6వ చైర్మన్ గా మనకి కేజీ బాలకృష్ణన్ గారు, 7వ చైర్మన్ గా మనకి హెచ్ఎల్ దత్తు గారు, 8వ చైర్మన్ గా మనకి అరుణ్ మిశ్రా గారు, 9వ చైర్మన్ గా ప్రస్తుతం ఎన్నవ చైర్మన్ ఉన్నారండి? 9వ చైర్మన్ ఉన్నారు వి రామసుబ్రహ్మణ్యం గారు. ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ ఎడ్యుకేటర్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.